బస్ వచ్చేయండి. అందరూ ముందుగా పోలీస్ కొంచెం అందరినీ ముందుకు అలౌ చేయండి. పబ్లిక్ ఇటు సైడ్ కావాలి, అటు సైడ్ కావాలి. బ్యారికేడ్స్ అవతల నువ్వు లోపల రానియండి. పోలీస్ ఎక్కడ అడ్డం పెట్టదని అందరూ లోపల రానియండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం కూడా నూతన సంవత్సరం ఈ జిల్లాకే వచ్చాను. ఈసారి కూడా ఈ జిల్లా నమ్మకం పెట్టుకున్న జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నమ్మకాన్ని కొత్త సంవత్సరం మళ్ళా సంక్రాంతి కూడా గంగిరెద్దులు రెడీ అయిపోయినాయి. చాలా ఇది చూసినప్పుడు నా కోరిక ఒకటి, ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ఎక్కడికక్కడ మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి, మన జీవితాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు వచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, విభజన జరిగిన తర్వాత మీరు చాలా ధైర్యాన్ని కోల్పోయారు, చాలా బాధపడ్డారు, నిరాశ నిస్పృహకు లోనయ్యారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ధైర్యంగా ఉండండి, మీలో కక్ష ఉంది, ఇది కసిగా మార్చుకుందాం, తప్పకుండా మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఆ రోజు చెప్పాను. ఈ 1.5 సంవత్సరంలో కొంతవరకు నిలదొక్కుకున్నాం మీ అందరి యొక్క ఆశీర్వాదాల వల్ల. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఎవరైతే మన పొట్టగొట్టారో మళ్ళీ ఈ జనవరి 1వ తారీఖు చెప్తున్నా, కసిగా పనిచేద్దాం, అసూయతో బాధపడే విధంగా పనిచేసి తెలుగు వారి సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. విభజన జరిగిన సమయంలో, విభజన జరగక మునుపు ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కొరత, ఈ రోజు మీరు చూస్తే కరెంటు కొరత లేదు, మిగులు కరెంటు సాధించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. కేంద్రం సహకరించారు, ఈ రోజు మనం సాధించుకోగలిగాం. ఈ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే నేను వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాను. ఏలూరు హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికాం. పేదవారి ఆరోగ్యం కోసం కొన్ని చర్యలు తీసుకున్నాం. అందులో ఎన్టీఆర్ రెండవది టెలిరేడియాలజీ. ఇక్కడ టెస్ట్ జరిగిన తర్వాత దానికోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఇదే మాదిరిగా మీరు చూస్తే హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఎక్విప్మెంట్ ఉంటే మందులు ఉండవు, డయాగ్నోస్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఉండదు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లయితే పనిచేస్తాయో దానికంటే మెరుగ్గా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే పరిస్థితి తీసుకొస్తాం. నేను ఈరోజు ఆలోచించింది, చాలా వరకు మనం విజ్ఞప్తి చేశాను, పేదవాడు ట్యాక్సులతో వచ్చే డబ్బులు మీకు జీతాలు ఇస్తున్నాం. 9 గంటల కంటే 9 గంటలకు హాస్పిటల్కి వచ్చి 4 అంటే 4, 5 అంటే 5 వరకు మళ్ళీ వెళ్ళాలి. ఎంతమంది పేషెంట్లు ట్రీట్ చేశారో అది కూడా రికార్డులో ఉంటుంది, ఆన్లైన్ లో ఉంటుంది. నేను ఇంకో మాట కూడా చెప్పాను, కొంతమంది లీవ్ పెట్టిపోతున్నారు. నేను వాళ్ళని ఒకటే కోరుతున్నా, మీరు పనిచేయండి, మీకు ఇష్టం లేకపోతే శాశ్వతంగా రాజీనామా చేసి మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోండి, వెళ్ళిపోండి. మీ స్థానంలో వేరే డాక్టర్లు పెట్టుకుంటాం,
ట్రైనింగ్ ఇస్తాం, పేదవాళ్ళకి పెట్టాం, అది కూడా ఇస్తున్నాం. రెండోది హాస్పిటల్ సూదులు కానీ మందులు కానీ వేస్ట్ అయినట్టు కూడా బయోమెడికల్ వేస్ట్ ఎట్లా డిస్పోజ్ చేయాలో దానికి ఒక మార్గం తీసుకున్నాం. కొన్ని హాస్పిటల్లో ఎలుకల బెడద, గుంటూరు హాస్పిటల్ చూశారు, దుర్మార్గం. ఈ రోజు మన పిల్లలైతే ఎంత బాధపడతామో, ఎలుకలు వచ్చి పిల్లల్ని తినేసే పరిస్థితి వస్తుందంటే ఎంత దుర్మార్గమో మీరే ఒక్కసారి ఆలోచించాలి. ఎంత అనాగరికమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా వేరే ప్రైవేట్ ఏజెన్సీ తీసుకొస్తున్నాం. హాస్పిటల్ ఎలుకలు రాకుండా, లేకుంటే చెదులు రాకుండా, పెస్ట్ రాకుండా ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలో దానికి కూడా శ్రీకారం చుట్టాం. మనకుండే హాస్పిటల్ చూస్తే బ్రహ్మాండమైన ప్లేసుల్లో ఉన్నాయి. ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సెంటర్ లో ఉంది, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టాం. ఈ రోజు ఎవరైతే ఆడబిడ్డలున్నారో మెటర్నిటీ కేసులు వస్తే చూడడానికి 10 కోట్లు పెట్టి 100 బెడ్స్ హాస్పిటల్, 8 రూములు కూడా కట్టి డెలివరీ కోసం బ్రహ్మాండంగా చేశాం. అలాంటివి మెయింటైన్ చేయకపోతే ఒక 6 నెలల్లో పాతబడిపోతాయి, పాడుబడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ జాగ్రత్త కూడా తీసుకుంటున్నాను. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లయితే మెయింటైన్ చేస్తారో, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే విధంగా ఏ విధంగా పనిచేస్తారో అదే విధంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. క్వాలిటీ పెరుగుతుంది, డబ్బుల సమస్య కాదు. అందుకే అది జరగడానికి వీలు లేదు. భవిష్యత్తులో మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నాం. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మన పేదవాళ్ళకి ఎక్కువ ఖర్చు అయ్యేది మన పిల్లల చదువు, మన ఆరోగ్యం, అదే మరిగా నిత్యావసర వస్తువులు ఇలాంటివన్నీ అవుతున్నాయి. ఇవన్నిటిపైన నేను శ్రద్ధ పెట్టాం. అవన్నీ చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక చరిత్రలో లిఖించదగ్గ రోజు ఈ రోజు భారతదేశానికి ఒక ఆదర్శంగా చేయబోతున్నాం. నాకు అనుమానం లేదు, రాబోయే సంవత్సరంలో మొత్తం ప్రభుత్వ హాస్పిటల్ని ప్రక్షాళన చేసి మెరుగైన వైద్య సేవలు మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు మీ దగ్గర నుంచి కూడా సహకారం అవసరం. నేను చెప్పేది మీకు అర్థం కావాలి. ప్రైవేట్ దగ్గరికి పోయి మీరు టెస్టులు చేసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, టెస్టులు చేపిస్తాం, ఎన్ని గంటల్లో మీకు రిపోర్ట్లు చెప్తాం. ఆ రిపోర్ట్ల ఆధారంగా మీకు వైద్యం చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రెండవది, ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశాం, ప్రభుత్వం తీసుకున్నాం. ఎక్కడ కూడా మీకు అసౌకర్యం లేకుండా టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్లంతా షూటింగ్ చేస్తున్నారు. ఈరోజు టెక్నాలజీ ఏజ్ లో చాలా వరకు మనకు ఏ పని కావాలన్నా చాలా ట్రాన్స్పరెంట్ గా చేసే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు, వృద్ధుల ఇండ్లకు నేరుగా మన అధికారులు వెళ్లి, జన్మభూమి కమిటీ వెళ్లి వాళ్ళ వేలి ముద్ర లేకపోతే కన్నురెప్పలు తీసుకుని వాళ్ళకి ఇంటి దగ్గరనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఫేర్ ప్రైస్ షాప్ లో కుటుంబ సభ్యులు ఒకరెళ్ళి వాళ్ళ వేలు ముద్ర పెట్టి లేకుంటే కన్నురెప్ప చూపించి మొత్తం రేషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, వాళ్ళకి అవసరమైతే కమిషన్ సగ్రహంగా ఇస్తాం. కానీ 10 గ్రాములు కూడా తక్కువ ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే సరైన సమయానికి ఇవ్వకపోతే వదిలిపెట్టమని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నాం. నాకు కూడా సమాచారం వస్తుంది, 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. తొలి రోజున ఎంతమందికి మీరు బియ్యం ఇచ్చారు, రెండో రోజు ఎంతమందికి ఇచ్చారు, ఏ సమయంలో ఇచ్చారు, ఎంత క్వాంటిటీ ఇచ్చారో సమీక్ష చేసుకునే అవకాశం వస్తుంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ప్రతి ఒక్కదానికి టెక్నాలజీ వాడుతున్నాను. దానివల్ల
ఇదే కాకుండా రైతులకు రుణ విముక్తి చేసిన ప్రభుత్వం. ఇప్పుడే ఈ ఏలూరు మున్సిపాలిటీకి ఈ సంవత్సరం 3 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయి. దానివల్ల కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. వాళ్ళ సంక్షేమం కోసం ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. కార్పొరేషన్ వేశాం. ఇంకా రాబోయే రోజుల్లో ఒక కమిషన్ కూడా వేసేదని అంగీకరించాం. నాకు ప్రీతి ప్రాంతమైన జిల్లా. ఎవరికైనా రుణపడి ఉన్నానంటే మొట్టమొదటిసారిగా రుణపడిన జిల్లా ఈ వెస్ట్ గోదావరి జిల్లా. ప్రాజెక్టు ముమ్మరంగా పనులు చేయాలని శ్రీకారం చుట్టాం. 5 సంవత్సరాలు 2018కి ఆ నీళ్లు తీసుకురావడం కోసం పోలవరం పూర్తి చేయాలని పనులు కూడా స్వీకృతం చేశాం. ఈరోజు డయాఫామ్ వాళ్ళకి తాత్కాలికంగా పెట్టాం. కానీ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి అన్యాయం జరగడానికి వీల్లేదు. నా జీవితంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు అది జరగదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దురదృష్టం, ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడ్డాయి. 6,000 క్యూసెక్స్ ఈ సమయంలో నీళ్లు వచ్చేది. మంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారిని మెప్పించాం. ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో 7 మండలాలు తెలంగాణ నుంచి మనకిమ్మని ఆ రోజు గట్టిగా ఒప్పించి ఆ 7 మండలాలు తీసుకొచ్చాం. దానివల్ల సీలేరు ప్రాజెక్టు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మన పంటలు కాపాడుకోవాలంటే 65 టీఎంసీ నీళ్లు కావాలి. 40 టీఎంసీలు ఉన్నాయి ఒరిస్సా ప్రభుత్వానికి. మీకు కావాలంటే కరెంట్ ఎంతగా నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా. ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి, మనలో మనస్పర్ధలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్లీ చెప్తున్నా, నా జీవితంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ జిల్లాకు అన్యాయం జరగదు, జరగనేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యాన్ని మానిటర్ చేస్తాడు. గోదావరిలో వచ్చే నీళ్లు పెట్టుకుని 2 కూడా జాగ్రత్తగా వాడుకుని మన పంటలు కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మీ అభిమానం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఈరోజు జనవరి 1వ తారీఖు రేపటి నుంచి జన్మభూమి ప్రారంభం అవుతా ఉంది. ఇప్పుడు మళ్ళా విజయవాడకి వెళ్ళి అమరావతికి వెళ్ళి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. మామూలుగా హెలికాప్టర్లో పోవాలి. కానీ నేను ఒకే మాట చెప్పాను, మీరందరూ ఇక్కడ ఉండగా మీతో మాట్లాడకుండా నేను పోయే సమస్య లేదు. మీతో మాట్లాడకనే పోతానని రోడ్డు ప్రయాణం పెట్టుకున్నాం. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేని, ఎంపీని, మేయర్ని, మనస్ఫూర్తిగా ఇక్కడుండే కార్పొరేటర్ అందరినీ అభినందిస్తున్నాం. పనులు బాగా అవుతున్నాయి. మళ్ళీ నేను ఒకసారి సమీక్ష చేస్తా. ఏలూరుని నెంబర్ 1 సిటీగా అభివృద్ధి చేసే బాధ్యత మనం తీసుకున్నాం. ఉంది దానికి నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేసి అవసరమైతే ఎలాంటి కార్యక్రమాలు చేయాలో, ఇండ్లు కట్టే కార్యక్రమం కానీ, ఆర్థిక అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ, కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా తీర్చాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, నేను వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే మరిగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2 పండుగలు కూడా పెద్ద ఎత్తున చేసుకుని మన రాష్ట్రాన్ని ఒక ఆనందమయమైనటువంటి ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తయారు చేసుకుందాం. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. సార్ ఒక్కసారి నా సంక్రాంతి తప్పుకోవాలి. అవన్నీ వద్దు, కొట్టండి ఉన్నాం. సార్ చూపించండి. తొందరలోనే 2018
16కి ఏలూరు ఇప్పటి 150 సంవత్సరాలు అవుతుంది. 150వ సంవత్సరాన్ని ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎమ్మెల్యేని, మేయర్ని, ఎంపీని కోరుతున్నా, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి. నేను కూడా అండగా ఉంటాను. పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సార్ ఒక్కసారి మన సంక్రాంతి చూపిస్తారా? ఒక్క నిమిషం. గంగారెడ్డిలో చాలా సంక్రాంతి 14 రోజులు ఉంటే ఈ రోజే సంక్రాంతి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. దాన్ని కూడా అభినందిస్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా సంతోషం. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ వందనాలు. సమాన సంఖ్యతో పునీతమై